కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కూటమి నాయకులకు కార్యకర్తలకు తెలిపారు. అదేవిధంగా 30 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిను ఏర్పాటు చేయగా అనంతరం 17 పంచాయతీలకు సంబంధించిన ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి వాళ్లతో ఏ విధంగా ఓట్లు వేయించాలి అనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి కోటేశ్వరరావు ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ గా నియమించడంతో ఆయన కార్యక్రమంలో పాల్గొని కొన్ని సూచనలు సలహాలు కార్యకర్తలకు తెలిపారు. మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కాకుండా మనకి క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ ఉంది. అదే కాకుండా పార్టీ అధ్యక్షులు మనకి ప్రతి ఊరికి కూడా సెక్రటరీ కూడా ఉన్నారు కాబట్టి అందరూ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో 2,40,000 ఓట్లు మనం 2 సార్లు చేసాం ఓటర్ ఐడెంటిఫికేషన్. అదేవిధంగా ఇప్పుడు మనకు 2005లో మీ మండలం 100 ఓట్లు, 2005లో ఎట్టి పరిస్థితుల్లో మీరు రేపు సాయంకాలం కల్లా ప్రతి 30 మంది ఉన్నారు, 30 మంది ఐడెంటిఫికేషన్ చేసి సెల్లో చేస్తేనే మనం వర్క్ చేసినట్టు పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. సాయంకాలం కల్లా ప్రతి ఓట్ని బాట్లో రిజిస్టర్ చేస్తేనే మనం పని చేస్తున్నట్టుగా పార్టీ ఆఫీస్లో కనిపిస్తుంది. అప్పుడే పోటీ చేసి క్యాండిడేట్ మీ క్యాండిడేట్ ఇంకా ఇంత స్లోగా ఉన్నారంటే అందులో తాళాపాలను ఇంకా స్లోగా అని చెప్పారు. దాన్ని మనం ఎందుకంటే మీరు అందరూ కూడా పని చేస్తారు, ఎందుకంటే ఓట్లు వేయించి బాధ్యత తీసుకుంటారు. కానీ ఈ పని మనకి పార్టీ ఆఫీస్లో మన తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ. ఎందుకంటే దీనివల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది. గతంలో 2 సార్లు మనం వాటర్ ఐడెంటిఫై చేయడం వల్ల వాటర్ పదే మనం వెళ్తాం, గ్రామాల్లో తిరగడం వల్ల మన పార్టీకి కొంచెం ఏ వచ్చింది. అదేవిధంగా మరి 8 నెలలు అవుతుంది మనకి మరి ఎలక్షన్ అవి. తర్వాత ఇది రెండోది. మనం ఎంత కష్టపడ్డామో గతంలో ప్రతి ఒక్కరూ 30 ఓట్లకి ఒక పెన్షన్ ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరూ ఇంచుమించు 27వ తారీఖునే 12వ తారీఖు 15 రోజులు ఉంది. దయచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఉమ్మడి అభ్యర్థిగా మన కాన్స్టిట్యున్సీ నుంచి రాజశేఖర్ గారికి మరి మొన్న నామినేషన్ వేసాం. రేపటితో విత్డ్రాలు అవుతాయి కాబట్టి 2 రోజుల్లో మరి మన బ్యాలెట్ పేపర్ కూడా ప్రమోరం వస్తుంది. అందరూ కూడా ఒకటే ఏమన్నా పేరాబత్తుల రాజశేఖరం అని ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, 2వ ఓటు ప్రాధాన్యత తీసుకుంటారు కాబట్టి మనకు నష్టం. కాబట్టి మన కూటమిలో ఉన్న నాయకులు వసగారెడ్డి, దంగేటి సూరిబాబు, నెక్స్ట్ పిల్లంగా బాబాసాహెబ్, ఇందులో ఆకెళ్ళ నాగేశ్వరరావు, సేలం అర్జున్ కుమార్, గుడిమెట్ల దొరబాబు, గడ్డం రాజశేఖర్.